అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జిఎస్ఆర్ క్రియేషన్స్. నేడు భారతదేశ సమాజంలో ఢిల్లీ స్థాయి నాయకుల నుండి గల్లీ స్థాయి నాయకుల వరకు మాట్లాడుతున్న అంశం, కొంతమంది నాయకులు బాధపడుతున్న అంశం, మరికొంతమంది నాయకులు కన్నీళ్లు పెడుతున్న అంశం, దేశ యువత మారాలి అని, దేశ భవిష్యత్తును నిర్ణయించే యువత ఆలోచనలు మారాలి అని, యువత మాట మారాలి అని, యువత నిర్ణయాలు మారాలి అని. మరి ఇక్కడే ఒక కొత్త ప్రశ్న ఉదయిస్తుంది. అదే అసలు యువత ఎవరిని చూసి నేర్చుకుంటుంది అని, దేశ యువత ఎవరి ఆలోచనలను అమలు చేస్తుంది అని, దేశ యువత ఎవరి మాటలు నేర్చుకుంటుంది అని, దేశ యువత ఎవరి నిర్ణయాలు అమలు చేస్తుంది అని. నేటి సమాజంలో యువత పాఠశాల నుండి, కళాశాల నుండి నేర్చుకునే దానికంటే తమ చుట్టూ ఉన్న సమాజం నుండి, తమ చేతుల్లో ఉన్న సామాజిక మాధ్యమాల నుండి, సమాజంలో ఉన్న రాజకీయ నాయకుల నుండి ఎక్కువగా నేర్చుకోవడం మనం గమనిస్తూ ఉన్నాం. నేటి యువత సినిమా హీరోల కంటే ఎక్కువగా సమాజంలోని ప్రజలను ప్రభావితం చేస్తున్న, ప్రజాకర్షణ కలిగిన రాజకీయ నాయకులను ఆదర్శంగా తీసుకోవడం మనం గమనిస్తూ ఉన్నాం. మరి అలాంటి నాయకులు వేదికలపై మర్యాదగా మాట్లాడితే యువత కూడా మర్యాద నేర్చుకుంటుంది. అలాంటి నాయకులు దేశపూరిత భాషను ఉపయోగిస్తే యువత కూడా అలాంటి భాషనే ప్రయోగిస్తుంది. అలాంటి నాయకులు దేశ చట్టాలను, న్యాయాన్ని గౌరవిస్తే యువత కూడా దేశ చట్టాలపై గౌరవాన్ని పెంపొందించుకుంటుంది. సోషల్ మీడియాలో స్నేహపూర్వక సంభాషణలు కొనసాగిస్తే యువత కూడా అలాగే వ్యవహరించే అవకాశం ఉంటుంది. తప్పు జరిగినప్పుడు అంగీకరించి సరిదిద్దుకుంటే అలాంటి వారిని ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంటుంది. చివరగా మన దేశ నాయకులు కోరుకుంటున్నట్లు యువత మారాల్సిందే. కానీ అంతకంటే ముందు నేటి సమాజాన్ని, యువతను ప్రభావితం చేస్తున్న, సమాజాన్ని నడిపిస్తున్న ప్రతి ఒక్కరూ మారాల్సిందే. దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువత చేతుల్లో ఉంటే వారికి సరైన మార్గం చూపించవలసిన బాధ్యత ప్రతి నాయకుని భుజాలపై ఉన్నది అన్న విషయాన్ని తెలియజేస్తూ, ఈ అంశంపై నా అభిప్రాయం నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోలకై సబ్స్క్రైబ్ చేయండి మీ జిఎస్ఆర్ క్రియేషన్స్.